నెబ్యులైజర్స్ లేని ఇల్లు ఉందంటారా ఇప్పుడు? కోల్డ్ వచ్చింది, కాఫ్ వస్తుంది, కొంచెం ముక్కు కారడం స్టార్ట్ అవ్వగానే మొదలు నెబ్యులైజర్ పెట్టేస్తాం. లెట్స్ బీ ఆనెస్ట్, ప్రతి చిన్న జలుబుకి నెబ్యులైజేషన్ అస్సలు అవసరం లేదు. ఇవాల్టి రోజుల్లో ఎలా అయిపోయింది అని అంటే, దగ్గుకి నెబ్యులైజేషన్ని ఫస్ట్ ఎయిడ్లా చేసేసారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నెబ్యులైజేషన్ అనేది మనకి ఊపిరితిత్తు లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. బ్రాంకోస్పాజమ్, బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటాం. అంటే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, వైరల్ రియాక్టివ్ ఎయిర్వేస్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే నెబ్యులైజేషన్ పనిచేస్తుంది. నా నెబ్యులైజేషన్లో వేసే మందులు లివోలిన్, బ్యూడికాట్ అని ఏవైతే ఉన్నాయో కూడా బ్రాంకియల్ స్మూత్ మజిల్, మన లంగ్స్ లోపల ఉన్న కండరాల మీదనే పనిచేస్తాయి. అవి మూసుకుపోయి ఉంటే వాటిని తెరుచుకోవడానికి, అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు కనుక ఉంటే అది తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. మన ముక్కులో, గొంతులో వచ్చే జలుబు, దగ్గు, నొస ఇలాంటి వాటికి అస్సలు పనిచేయవు. నెబ్యులైజర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, పైప్స్, మాస్క్, ఇవన్నీ కూడా చాలామంది క్లీన్ చేయరు. సో వాటిలో అక్యూములేట్ అయిపోయి ఉన్న డస్ట్, జర్మ్స్, మాయిశ్చర్ ఇలాంటివన్నీ మళ్ళీ కొత్తగా ఇన్ఫెక్షన్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. జలుబుకి నెబ్యులైజర్ వాడడం ఎలా ఉంటుందో తెలుసా? తల గోక్కోవడానికి పెద్ద సుత్తి వాడుతున్నట్టు.